వెల్కమ్ టు 5 మంత్ర కెరియర్ పాయింట్. మనకు టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2లో మనకు సిలబస్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం మొదటి యూనిట్ ఇండియన్ ఎకానమీలో యూనిట్ 1 ఇండియన్ ఎకానమీలో యూనిట్ 1 సిలబస్ తీసుకున్నట్లయితే ఇక్కడ పాపులేషన్ జనాభా అంటే ఏంది, జనాభా లక్షణాలు, జనసాంద్రత, అక్షరాస్యత, మరి జనరల్గా జనాభా వృద్ధి రేటు, మరియు ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా, వృత్తుల వారి జనాభా, మతాల వారి జనాభా, ఇవన్నీ మనం జనాభాకు సంబంధించిన టాపిక్ మొత్తం కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంటే జనాభాను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెమోగ్రఫీ అంటారు. డెమోగ్రఫీ అనగా అని అడుగుతారు మనకి ఎగ్జామ్లో. అంటే జనాభాను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెమోగ్రఫీ అని మనం పిలుస్తాం. మరి దేశంలో 2 రకాల వనరులు ఉంటాయి. ఒకటి సహజ వనరులు, 2 మానవ వనరులు. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ డిపెండ్ ఆన్ ద నేచురల్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే ప్రకృతి సిద్ధంగా లభించిన వనరులను సహజ వనరులు అంటాం. మన చుట్టూ ఆవరించున్న గాలి కానీ, నీరు కానీ, నేల కానీ, సహజ వనరులు కానీ ఎన్నిటినీ మనం ఏమంటామంటే వాస్తవానికి సహజ వనరులు అంటాం. మరి సహజ వనరులతో పాటు మానవ వనరులు, దేశంలో ఉన్న జనాభానే మానవ వనరులు అంటారు. అంటే ఒక దేశ ఆర్థికాభివృద్ధి 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి సహజ వనరులు, 2 మానవ వనరులు అంటాం. మరి మానవ వనరులనే జనాభా, మానవ వనరులు, దేశంలో ఉన్న జనాభానే మానవ వనరులు అంటాం. మానవ వనరులు హ్యూమన్ రిసోర్సెస్ అంటాం. మరి మానవ వనరులు అంటున్నాం కాబట్టి ఇక్కడ జనరల్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో ఉన్న మానవ వనరుల సామర్థ్యము, మానవ వనరుల నైపుణ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ డిపెండ్ ఆన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, స్కిల్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే మానవ వనరుల సామర్థ్యము, మానవ వనరుల సామర్థ్యం. మానవ వనరుల నైపుణ్యం, మానవ వనరుల సామర్థ్యము, మానవ వనరుల నైపుణ్యం మీద ఒక దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అంటే ఈ 2 కూడా ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తాయి. మరి ఇప్పుడు మనం జనరల్గా చూస్తే జనాభాను మానవ వనరులు అంటున్నాం. మరి వాస్తవానికి జనాభాను మొదటిసారిగా అధ్యయనం చేసిన వ్యక్తి సర్ రాబర్ట్ మాల్థస్. జనాభాను మొదటిసారిగా స్టడీ చేసిన వ్యక్తి సర్ రాబర్ట్ మాల్థస్ అంటున్నాం. మాల్థస్ ప్రకారం జనాభా అనేది ఇలా మరి ఈ విధంగా జనాభా పెరుక్కుంటూ పోతుంటే ఆహార పదార్థాలు 2, 4, 6, 8, 10, 2, 4, 6, 8, 10. అంటే ఇది జనాభా పెరుగుదల, ఇది ఆహార పదార్థాల పెరుగుదల. అంటే జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంటే ఆహార పదార్థాలు అంక శ్రేణిలో పెరుగుతున్నాయి. ఆహార పదార్థాలు అర్థమెటిక్ సిరీస్లో పెరుగుతున్నాయి.
మరి జనాభా ఏ శ్రేణిలో పెరుగుతుంది? జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంది. మరి ఆహార పదార్థాలు అర్థమెటిక్ సిరీస్లో పెరుగుతున్నాయి అన్నాం. మరి ఇక్కడ జనరల్గా మనం ఒకసారి స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే, మాల్తస్ ప్రకారం జనాభా అనేది ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు అవుతుంది. అంటే ఇప్పుడు మనకు 100 కోట్లు ఉందనుకోండి, మళ్ళీ 25 ఇయర్స్ తర్వాత డబల్ అవుతుంది, మరొక 200 కోట్లు అవుతుంది. మరి మాల్తస్ అనే ఆర్థికవేత్త ఏమని చెప్పిండంటే, పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాడు. చూడండి, పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాడని సర్ రాబర్ట్ మాల్తస్ అనే ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. ప్రకృతి అనేది ఒక భోజనశాల లాంటిది. ఆహ్వానితులకు మాత్రమే భోజనం దొరుకుతుంది. ఆహ్వానం లేకుండా వచ్చిన వారు ఆకలి దరిద్రంతో మరణిస్తారు. చూడండి, అది మాల్తస్ చెప్పడం జరిగింది. మరి జనరల్గా అభిలషణీయమైన జనాభా సిద్ధాంతాన్ని ఎడ్విన్ కానన్ అనే ఆర్థికవేత్త చెప్పాడు. ఎడ్విన్ కానన్ అనే ఆర్థికవేత్త అభిలషణీయమైన జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి ఇక్కడ అభిలషణీయమైన జనాభా అంటే అధిక జనాభా కాదు, అల్ప జనాభా కాదు, మధ్యస్థాయి జనాభానే అభిలషణీయమైన జనాభా అంటారు. అంటే ఇక్కడ ఐ పాపులేషన్ ఇక్కడ మనం చూస్తే ఐ పాపులేషన్, మీడియం పాపులేషన్, లో పాపులేషన్, హై పాపులేషన్, మీడియం పాపులేషన్, లో పాపులేషన్. అంటే అధిక స్థాయి జనాభా, మధ్యస్థాయి జనాభా, తక్కువ స్థాయి జనాభా. ఒక దేశానికి అధిక స్థాయి జనాభా మంచిది కాదు, ఒక దేశానికి తక్కువ జనాభా మంచిది కాదు. మధ్యస్థాయి జనాభాను ఎడ్విన్ కానన్ అనే ఆర్థికవేత్త ప్రపోజ్ చేయటం జరిగింది, ప్రతిపాదించడం జరిగింది. మరి ఇక్కడ ఎడ్విన్ కానన్ ప్రకారం పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధికి తోడ్పడతాడని చెప్పడం జరిగింది. అంటే చూడండి, మరి అభిలషణీయమైన జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఎవరని అడిగితే మనకు ఎడ్విన్ కానన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంటిలో పుట్టే ప్రతి జననం శుభగడియ. ఆ శుభగడియలు ఎక్కువైతే దేశం భరించగలుగుతుందా అనేది మాలిని బాలాసింగం యొక్క అభిప్రాయం. అంటే ప్రతి ఇంట్లో ఒక భర్త అయినప్పుడు, ఒక జననమైనప్పుడు ఆ ఇంటికి శుభగడియ, అలాంటి శుభగడియలు ఎక్కువైతే దేశం భరించగలుగుతుందా అనేది మెయిన్గా మాలిని బాలాసింగం యొక్క ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు జనరల్గా ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో పుట్టే వాళ్ళ మీద, చనిపోయే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ డిపెండ్ ఆన్ ద బర్త్ రేట్ అండ్ డెత్ రేట్. మరి ఇక్కడ మనకు జనాభా పరిణామ సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది అంటాడు. పాపులేషన్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ ఏం తెలియజేస్తుంది అంటాడు. జనాభా పరిణామ సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది అంటాడు. మరి జనరల్గా జనాభా పరిణామ సిద్ధాంతము ఆర్థిక అభివృద్ధి, జనన రేటు, మరణ రేటు.
ఇక్కడ మనకు చూస్తే డెవలప్మెంట్ డిపెండ్ ఆన్ ద బర్త్ రేట్ అండ్ డెత్ రేట్. బర్త్ రేట్ అండ్ డెత్ రేట్. ఇక్కడ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని 1945వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది ఫ్రాంక్ నోటీసైడ్. ఫ్రాంక్ నోటీసైడ్ అనే ఒక ఆర్థికవేత్త జనాభా పరిణామ సిద్ధాంతాన్ని 1945వ సంవత్సరంలో ప్రతిపాదించటం జరిగింది. ఈయన 1945లో ప్రతిపాదించడం జరిగింది జనాభా పరిణామ సిద్ధాంతాన్ని. మరి ఇక్కడ మనం జనాభా పరిణామ సిద్ధాంతం ఆర్థికాభివృద్ధికి జనన మరణ రేట్లకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది అంటున్నాం. ఈ జనాభా పరిణామ సిద్ధాంతంలో 4 దశలు ఉంటాయి. స్టేజ్ 1 మనం తీసుకుంటే మొదటి దశను మనం తీసుకుంటే ఫస్ట్ స్టేజ్ జనాభా పరిణామ సిద్ధాంతంలో 4 దశలు ఉంటాయని చెప్తాం. మరి మొదటి దశ మనం తీసుకుంటే ఇందులో బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ ఎక్కువ, జనన రేట్ ఎక్కువ, మరణ రేట్ ఎక్కువ. జనన రేట్ ఎక్కువ, మరణ రేటు ఎక్కువ. మరి జనన రేట్ ఎక్కువ, మరణ రేట్ ఎక్కువ అనేది ఇక్కడ జనరల్గా మొదటి దశలో ఉందండి. మరి ఇక్కడ జనరల్గా బర్త్ రేట్, డెత్ రేట్, బర్త్ రేట్ అండ్ డెత్ రేట్. మరి బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ అంటున్నాం. బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ ఎక్కువ. ఇక్కడ డెత్ రేట్ ఎక్కువ. ఇక్కడ జనరల్గా మనం ఒకసారి చూస్తే అయితే ఇక్కడ జననాల రేట్ ఎక్కువ, మరణాల రేట్ ఎక్కువ. ఈ దశ మొదటి దశగా మనం చెప్తున్నాం. జననాల రేట్ ఎక్కువ, మరణాల రేట్ ఎక్కువ. అయితే ఈ దశను మనం చూస్తే ఈ దశలో డెవలప్డ్ అంటే అన్డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందని దేశాలు, అన్డెవలప్డ్ కంట్రీస్ మరి అభివృద్ధి చెందని దేశాలు ఉంటాయి. ఈ దశలో అభివృద్ధి చెందని దేశాలు, అన్డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం జనరల్గా పరిగణలోకి తీసుకుంటే, జనరల్గా స్టడీ చేస్తే అభివృద్ధి చెందని దేశాలు మొదటి దశలో జనాభా పరిణామ సిద్ధాంతంలో ఉంటాయి అంటున్నాం. ఇందులో జననాల రేట్ ఎక్కువ, మరణాల రేట్ ఎక్కువ అని చెప్తున్నాం. 1921 సంవత్సరానికి పూర్వం భారతదేశం జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదటి దశలో ఉంది. జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదటి దశలో ఉంది. మరి 1921 పూర్వం భారతదేశం జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదటి దశలో ఫస్ట్ స్టేజ్లో ఉంది అని చెప్తారు. మరి ఈ దశలో ఉంది భారతదేశం అని చెప్తున్నాం అంటే వాస్తవానికి వ్యవసాయ ప్రాధాన్యత గల దేశాలు జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదటి దశలో ఉంటాయి. అంటే చూడండి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ పాపులేషన్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ, ఐ బర్త్ రేట్ అండ్ ఐ డెత్ రేట్ ఇన్ ది స్టేజ్ ఆర్ ఇంక్లూడెడ్ టు అన్డెవలప్డ్ కంట్రీస్. మరి ఇక్కడ మనం జనరల్గా 1920
వన్ బిఫోర్ ఇండియా ఆల్సో ఇన్ దిస్ స్టేజ్. అంటే 1921 ముందు మన దేశం ఈ దశలోనే ఉంది అని చెప్తున్నాం. మరి వ్యవసాయ ప్రాధాన్యత గల కుటుంబాలు మరి జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదటి దశలో ఉంటాయి. మరి ఇప్పుడు మన క్వశ్చన్ అడిగితే జనాభా పరిణామ సిద్ధాంతము మొదటి దశ సంబంధించి సరైనది గుర్తించమన్నప్పుడు మనకు చాలా అంశాలు ఉంటాయి. మరి ఇక్కడ జనన రేట్ ఎక్కువ, మరణ రేట్, జననాల రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? వాస్తవానికి ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు ఎక్కువ ఉంటాయి, మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి, మత నియమాలు ఎక్కువ ఉంటాయి, వ్యవసాయ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వ్యవసాయ ప్రాధాన్యత అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ శిశు మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ బర్త్ రేట్ ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ మనం డెత్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే కరువు కాటకాలు, డ్రాట్స్ అండ్ ఫ్లడ్స్, ఎపిడమిక్స్, అంటువ్యాధులు. చూడండి, కరువు కాటకాలు, అంటువ్యాధులు, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, సరైన విద్యా సదుపాయాలు లేకపోవటం, ప్లస్ ఇక్కడ ప్రజల్లో ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉండటం, లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండటం, జీవన ప్రమాణ స్థాయి తక్కువ ఉండటం వల్ల ఇక్కడ మరణాల రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరణాల రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇది జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదటి దశగా మనం చెప్పొచ్చు. వాస్తవానికి మరి జనాభా పరిణామ సిద్ధాంతంలో సెకండ్ స్టేజ్ని మనం చూస్తే ఈ దశలో బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ తక్కువ. అంటే హై బర్త్ రేట్, లో డెత్ రేట్. జనన రేటు ఎక్కువ, మరణ రేటు తక్కువ. అంటే ఈ దశలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయి. మనకు క్వశ్చన్స్ ఎట్లుంటాయి? జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండో దశకు సంబంధించి సరైనది గుర్తించుము అన్నాడు. సంబంధించి సరైనది గుర్తించమన్నప్పుడు జనన రేట్ ఎక్కువ, మరణ రేటు తక్కువ. జనన రేట్ ఎక్కువ, మరణ రేటు తక్కువ. మరి హై బర్త్ రేట్, లో డెత్ రేట్ అంటే జనరల్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే మరి ఇప్పుడు ఈ దశలో అంటే డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలు, డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే భారతదేశం, చైనా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్, ఇథియోపియా, ఇండోనేషియా ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండవ దశలో ఉంటాయి. మరి ఈ దశని ఏమంటామంటే పాపులేషన్ ఎక్స్ప్లోనేషన్ అంటాం, జనాభా విస్ఫోటనం అంటాం. జనాభా విస్ఫోటనం ఏ దశలో సంభవిస్తుందంటే రెండవ దశలో సంభవిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ దశలో జననాల రేటు ఎక్కువ ఉండి మరణాల రేటు తక్కువ ఉంటుంది. మరి జననాల రేటు ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ బాల్య వివాహాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి, పేదరికం ఉంటుంది, ప్లస్ సనాతన సాంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. ప్లస్ ఇంకా ఇక్కడ ఎందుకు బలంగా మనకు జననాల రేటు ఎక్కువ ఉంటుంది, మరణాల రేటు తక్కువ ఉంటుంది. జననాల రేటు ఎందుకు ఎక్కువ ఉంటుందంటే మరి జనరల్గా మనం చూస్తే వ్యవసాయ రంగ ప్రాధాన్యత ఉంటుంది. ఇన్ని కారణాల వల్ల బర్త్ రేట్ ఎక్కువ. డెత్ రేట్ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే వైద్య సదుపాయాలు విస్తరించడం, అంటువ్యాధులను నిర్మూలించడం, కరువు కాటకాలు నియంత్రించడం, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగటం, ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల మరణాల రేట్ అనేది తక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ మరణాల రేటు తక్కువ ఉండి జననాల రేటు ఎక్కువ ఉండటం వల్ల ఈ దశలో జనాభా పెరుగుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని జనాభా విస్ఫోటనము అంటున్నాం.
మరి 1921 నుంచి భారతదేశం జనాభా పరిణామ సిద్ధాంతంలో ఈ దశలోనే కొనసాగుతుంది. 1921 మరి 1921 నుంచి భారతదేశం జనాభా పరిణామ సిద్ధాంతంలో వాస్తవానికి రెండవ దశలో కొనసాగుతుంది. 1921 బిఫోర్ మొదటి దశలో ఉంది అని చెప్తాను. అంటే 1921 సంవత్సరాన్ని భారతదేశ చరిత్రలో గొప్ప విభాజక సంవత్సరంగా పిలుస్తారు. గ్రేట్ డివైడింగ్ ఇయర్గా పిలుస్తారు. వాస్తవానికి గొప్ప విభాజక సంవత్సరంగా 1921 పిలవటానికి కారణం ఏంటంటే ఆ సంవత్సరం భారతదేశంలో బర్త్ రేట్ కంటే డెత్ రేట్ ఎక్కువ ఉంది. అంటే ఏ సంవత్సరంలోనైనా భారతదేశంలో మరణ రేటు కంటే జనన రేటు ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ 1921లో ఇక్కడ జనన రేటు కంటే మరణ రేటు ఎక్కువ ఉంది. అంటే ఈ సంవత్సరంలో జనాభా అనేది మైనస్లోకి వెళ్ళటం జరిగింది. అంటే నెగిటివ్లోకి వెళ్ళటం జరిగింది, మైనస్లోకి వెళ్ళటం జరిగింది. మరి ఇక్కడ మైనస్లోకి జనాభా వెళ్ళింది కాబట్టి మెయిన్గా మనం తీసుకుంటే ఇక్కడ 1921లో రుణాత్మక గ్రోత్ రేట్ నమోదైంది కాబట్టి దీని భారతదేశ చరిత్రలోనే గొప్ప విభాజక సంవత్సరంగా పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే ఇన్ఫ్లుయెంజా అనే ఒక వైరస్ సంభవించి ఆ సంవత్సరం పుట్టిన వాళ్ళకంటే ఆ సంవత్సరం మరణించిన వాళ్ళు ఎక్కున్నారు. అంటే 1921లో డెత్ రేట్ మోర్ దెన్ బర్త్ రేట్. ఇన్ దిస్ ఇయర్ నెగిటివ్ గ్రోత్ రేట్ చూడండి. అంటే ఇక్కడ నెగిటివ్ గ్రోత్ రేట్ మనకు నమోదైంది 1921లో. అందుకే దాన్ని గొప్ప విభాజక సంవత్సరంగా పిలుస్తారు. ఇది జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండవ దశ. మరి జనాభా పరిణామ సిద్ధాంతం మనం చూస్తే మూడవ దశను తీసుకుంటే స్టేజ్ 3ని తీసుకుంటే ఈ మూడవ దశలో వాస్తవానికి బర్త్ రేట్ తక్కువ, డెత్ రేట్ తక్కువ. మరి బర్త్ రేట్ తక్కువ, డెత్ రేట్ తక్కువ మూడో దశలో అని చెప్తున్నాను. జననాల రేటు తక్కువ, మరణాల రేటు తక్కువ. మరి జననాల రేటు తక్కువ, మరణాల రేటు తక్కువ ఈ దశ మూడో దశ అని చెప్తున్నాం. ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందిన దేశాలు ఈ దశలో ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఈ దశలో ఉంటాయి. వాస్తవానికి మరి అభివృద్ధి చెందిన దేశాలు మూడో దశలో ఉంటాయి అంటున్నాం. అమెరికా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, డెన్మార్క్ కానీ, స్వీడన్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఫిన్లాండ్ కానీ, ఐర్లాండ్ కానీ, నార్వే కానీ, పోర్చుగల్ కానీ ఇలాంటి దేశాలన్నీ థర్డ్ స్టేజ్లో ఉంటాయి. మరి ఇక్కడ లో బర్త్ రేట్, లో డెత్ రేట్ ఉంటుంది. వాస్తవానికి జననాల రేట్ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే పేదరికం తక్కువ ఉంటుంది, మూఢనమ్మకాలు ఉండవు, విద్యా వ్యాప్తి జరుగుతుంది, ఉమ్మడి కుటుంబాలు ఉండవు, ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంకా మనకు వ్యవసాయేతర రంగాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బర్త్ రేట్ తక్కువ. డెత్ రేట్ ఎందుకు తక్కువ ఉంటుందంటే ఇక్కడ వాస్తవానికి వైద్య సదుపాయాలు విస్తరిస్తాయి, విద్యా సదుపాయాలు విస్తరిస్తాయి, కరువు కాటకాలు ఉండవు, ప్లస్ అంటువ్యాధులు నివారించడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, మెరుగైన జీవన ప్రమాణ స్థాయి ఉంటుంది. అందుకే ఇక్కడ డెత్ రేట్ తక్కువ ఉంటుంది. మరి ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయని చెప్తున్నాం. మరి ఇక్కడ నాలుగో దశను తీసుకుంటే జనాభా పరిణామ సిద్ధాంతంలో ఫోర్త్ స్టేజ్ని తీసుకుంటే ఈ ఫోర్త్ స్టేజ్లో మనకు బర్త్ రేట్ తక్కువ, డెత్ రేట్ తక్కువ. మరి మూడో దశకు నాలుగో దశకు తేడా ఏంటంటే తక్కువ అంటే మూడో దశలో జననాల రేటు ఎగ్జాంపుల్ 1000కి జననాల రేటు 12 ఉంది అనుకోండి, 1000కి మరణాల రేటు 8 అట్లుంటుందండి. అంటే గ్యాప్ ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, 1000కి జననాల రేటు 9 ఉంటే మరణాల రేటు 8 ఉంటుంది. వ్యత్యాసం తక్కువ ఉంటుంది నాలుగో దశలో. తక్కువ మరణాల రేటు ఉంటాయి, తక్కువ జననాల రేటు ఉంటుంది నాలుగో దశలో. అంటే ఇక్కడ ఈ దశలో మనం జనరల్గా పరిగణలోకి తీసుకుంటే
వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి. మరి వెల్ డెవలప్డ్ కంట్రీస్, బాగా అభివృద్ధి చెందిన దేశాలంటే నార్వే లాంటి, స్వీడన్ లాంటి, డెన్మార్క్ లాంటి, స్విట్జర్లాండ్ లాంటి, ఫిన్లాండ్ లాంటి దేశాలు మనకు 4th స్టేజ్లో కనపడుతుంటాయి. మరి ఇది జనాభా పరిణామ సిద్ధాంతంలో మొత్తం 4 దశలు ఉంటాయని చెప్పుకున్నాం.